ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం మరియు 2వ అధ్యాయం చదువుకుందాము. పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి ప్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండునుగాక. మరియు యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనీయుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి అందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పల్లెములను 1000 వెండి పల్లెములను 29 కత్తులను 30 బంగారు గిన్నెలను 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయ్యుండెను. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు 5400. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. 2వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా షెరాయా రెయెలాయా మొర్దెకై బిల్హాను మిస్పెరేతు బిగ్వై రెహూము బయనా అను వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172. షెఫట్య వంశస్థులు 372. అరహు వంశస్థులు 775. పహత్ మోయాబు వంశస్థులు యేషూవ యోబాబు వంశస్థులతో కూడా 2812. ఏలాము వంశస్థులు 1284. జత్తు వంశస్థులు 945. జక్కై వంశస్థులు 760 మంది.
బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. అజ్గాదు వంశస్థులు 1222. అదోనీకాము వంశస్థులు 666. బిగ్వై వంశస్థులు 2076. ఆదేను వంశస్థులు 474. అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98. బెజై వంశస్థులు 323. యోరా వంశస్థులు 112. హషుము వంశస్థులు 223. గిబ్బారు వంశస్థులు 95. బేత్లెహేము వంశస్థులు 123. నెటోపా వంశస్థులు 56. అనాతోతు వంశస్థులు 128. అజ్మావెత్ వంశస్థులు 42. కిర్యతారీము, కెఫీరా, బెయేరోతు అనువారి వంశస్థులు 743. రామగెబ అనువారి వంశస్థులు 621. మిక్మషు వంశస్థులు 123. బేతేలు హాయి మనుష్యులు 222. నెబో వంశస్థులు 72. మగ్బీషు వంశస్థులు 176. ఇంకొక ఏలాము వంశస్థులు 1274. హరీము వంశస్థులు 320 మంది. లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 725. ఎరికో వంశస్థులు 345. సెనాయా వంశస్థులు 3630 మంది. యాజకులలో యేషూవ ఇంటివారైన యెదాయా వంశస్థులు 983. ఇమ్మేరు వంశస్థులు 1082. పషూరు వంశస్థులు 1247. హరీము వంశస్థులు 1017. లేవీయులలో యేషూవ, కద్మీయేలు, హొదన్య అనువారి వంశస్థులు కలిసి 74. గాయకులలో ఆసాపు వంశస్థులు 128. ద్వారపాలకులలో షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబై అనువారందరి వంశస్థులు 139. నెతీనీయులలో జీహ వంశస్థులు, హషూప వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సీయహ వంశస్థులు, సాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హగాబు వంశస్థులు, షల్మై వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసేయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెఫూసీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్కోసు వంశస్థులు,
సీసరా వంశస్థులు, తెమాహు వంశస్థులు, నెజియాహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను సేవకుల వంశస్థులు, సొటై వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, అమీ వంశస్థులు, నెతీనీయులను, సొలొమోను సేవకుల వంశస్థులను అందరును కలిసి 392. మరియు తేల్మెలహు, తెల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను. వారు ఎవరనగా దెలాయ్య వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 682. మరియు యాజకులలో హబయ్య వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లై యొక్క కుమార్తెలలో ఒకతెను పెళ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లై అని పిలువబడిన వాని వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను. సమాజము యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరుగాక వీరి దాసురాండ్రును 7,337. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును 200 మంది యుండిరి. వారి గుర్రములు 736, వారి కంచరగాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండు యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,70,000 తులముల వెండిని యాజకుల కొరకు షూరు వస్త్రములను ఇచ్చిరి. యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను లేవీయులను జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.